హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే రామకృష్ణ యూట్యూబ్ ఛానల్. ముందుగా మీ అందరికీ అయితే భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలండి. సంక్రాంతి పండుగనైతే మీరందరూ బాగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మన వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అదేవిధంగా వీడియో పూర్తిగా చూడండి, మీ అభిప్రాయం ఏంటో నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కూడా ఇవ్వండి. ఈరోజు మనం చేసుకుంటున్న రెసిపీ అయితే తవా చికెన్ ఫ్రై అండి. వీడియో లాస్ట్ వరకు చూస్తే ఎలా చేస్తున్నాను అనేది మీకు కూడా అర్థమవుతుంది. ఎప్పుడూ రెస్టారెంట్లోనే బయట అక్కడ ఇక్కడ తినడం కాకుండా మనం ఇంట్లో కూడా అప్పుడప్పుడు ట్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. దానికోసం అయితే ముందుగా ఒక గిన్నెలో కొంచెం పెరుగు, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కడిగిన చికెన్ని కూడా అందులో వేసుకొని మసాలాలన్నీ పట్టేలా కలిపేసుకొని మూత పెట్టుకొని 2 గంటల సేపు నానబెట్టుకోవాలి. తర్వాత 2 గంటలు అయ్యాక స్టవ్ ఆన్ చేసుకొని మనం ఇంట్లో దోశలు, చపాతీలు చేసుకునే పెనం ఉంటుంది కదా, ఆ పెనంని తీసుకొని అయితే పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇలా నేను చూపిస్తున్న విధంగా మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని అయితే అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ పీసెస్ని వేసినప్పుడు మాత్రం మీరు దగ్గరే ఉండి అటు ఇటు తిప్పుకుంటూ రెండు వైపులా మంచిగా ఫ్రై అయ్యే విధంగా చూసుకుంటూ ఉండాలి. చికెన్ మాడిపోకుండా చూసుకోవాలండి. చికెన్ మాడిపోయిందంటే టేస్ట్ మాత్రం అస్సలు బాగోదు. నేను చూపిస్తున్న విధంగా రెండు పక్కల పీసెస్ని అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోండి. ఇలా చేసుకుంటే చికెన్ అయితే చాలా చాలా టేస్ట్ ఉందండి. కర్రీ కంటే నిజంగా ఈ ఫ్రై తవా చికెన్ ఫ్రై చాలా బాగుంది. నిజంగా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. పీస్ ఉడికిందా లేదా అనేది చెక్ చేసుకున్నాక కొత్తిమీర, ఆనియన్ పెట్టుకొని సర్వ్ చేసుకోండి.